ఇక వార్తల వివరాలు చూస్తే సీఎం నారా చంద్రబాబు నాయుడు సోదరుడు మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు అనారోగ్యంతో మృతి చెందారు. చిన్నాన్న ఆరోగ్య పరిస్థితి విషమమని తెలుసుకున్న వెంటనే మంత్రి నారా లోకేష్ అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు సోదరుడు మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు అనారోగ్యంతో మృతి చెందారు. హైదరాబాద్లో ఓ ఆసుపత్రిలో గత కొంతకాలంగా రామ్మూర్తి నాయుడు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషయాన్ని ఏఐజీ ఆసుపత్రి వర్గాలు మధ్యాహ్నం ధృవీకరించాయి. చిన్నాన్న ఆరోగ్య పరిస్థితి విషయమని తెలుసుకున్న వెంటనే మంత్రి నారా లోకేష్ అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని హుటాహుటిన హైదరాబాద్కు బయలుదేరి వెళ్లారు. 1952లో రామ్మూర్తి నాయుడు నారా ఖర్జూర నాయుడు అమ్మన్నమ్మ దంపతుల రెండవ కుమారుడు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు తమ్ముడు. రామ్మూర్తి నాయుడుకు 2 పిల్లలున్నారు. వారిలో ఒకరు నటుడు రోహిత్, మరొకరు నారా గిరీష్. 1994లో రామ్మూర్తి నాయుడు చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది 1999 వరకు ప్రజలకు సేవలందించారు. అనంతరం ఆయన అనారోగ్యంతో రాజకీయాల నుంచి విరామం తీసుకున్నారు. మహారాష్ట్ర 1,00,000 కోట్ల ఆర్థిక వ్యవస్థగా మారాలంటే ఎన్డీఏ కూటమి వల్లే సాధ్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి తరపున పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నాందేడ్ జిల్లా డెగ్లూరులో నిర్వహించిన సభలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీపై తనకున్న గౌరవాన్ని తెలిపేందుకు ఈ రాష్ట్ర నేలపైకి వచ్చానని తెలిపారు. కానీ అన్యాయాలను, అక్రమాలను ఎదిరించడంలో ఆయన ఒక బలమైన స్ఫూర్తి. సనాతన ధర్మాన్ని ఏమాత్రం భయపడకుండా పరిరక్షించడంలో బాలాసాహెబ్ ఠాక్రే గారు ఒక స్ఫూర్తి. జనసేన 7 సిద్ధాంతాల్లో ఒకటైన ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం అనే సిద్ధాంతానికి బాలాసాహెబ్ ఠాక్రే గారే స్ఫూర్తి. అలాంటి బాలాసాహెబ్ ఠాక్రే గారికి నా వందనాలు. ఏ విషయాన్నైనా ధైర్యంగా చెప్పడం బాలాసాహెబ్ గారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది. ఏ విషయాన్నైనా ధైర్యంగా చెప్పడం, నిర్మోహమాటంగా నిక్కచ్చిగా ఉండడం, అధికారంతో సంబంధం లేకుండా మన సిద్ధాంతాలకు బలంగా కట్టుబడి ఉండటం బాలాసాహెబ్ ఠాక్రే గారి నుంచి నేర్చుకున్నాం. मैं पिछले दशक में जब मुड़कर देखता हूं तो मुझे दिखाई देता है आर्टिकल 370 के बाद का कश्मीर, राम मंदिर से शोभायमान अयोध्या, विश्व पटल पर चमकता हमारा तिरंगा, भारत के हर कोने को जोड़ते हाईवेज, हर गांव में पहुंची सड़क, एनडीए सरकार के 25 करोड़ भारतीयों को गरीबी से उबारा है. సమాజ పురోగతికి, సమాజ చైతన్యానికి పత్రికల ఆవశ్యకత ప్రధానమని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. పత్రికా స్వేచ్ఛను కాపాడే బాధ్యత అందరిపై ఉందని, ముఖ్యంగా రాజకీయ నాయకులపై ఉందని తెలిపారు. సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం తప్పిస్తూ నిష్పక్షపాతంగా పనిచేస్తున్న పాత్రికేయ మిత్రులందరికీ జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజ పురోగతికి, సమాజ చైతన్యానికి పత్రికల ఆవశ్యకత ప్రధానమని జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. సమాజంలో రుగ్మతలను రూపుమాపడానికి పాత్రికేయులు చేసే కార్యక్రమాలు మార్గదర్శకమని పేర్కొన్నారు. పత్రికా స్వేచ్ఛను కాపాడే బాధ్యత అందరిపై ఉందని, ముఖ్యంగా రాజకీయ నాయకులపై ఉందని తెలిపారు. పత్రికలు 10 కాలాల పాటు నిలబడితే తద్వారా చైతన్యం తీసుకొచ్చేందుకు అవకాశం ఉంటుందన్నారు. మారుమూలన ఉన్న పాత్రికేయ మిత్రులు కూడా ఎన్నో సాహసోపేత కార్యక్రమాల ద్వారా ప్రజా జీవితాలను రంజింపచేస్తున్నారన్నారు. పత్రికా స్వేచ్ఛను కాపాడటం తమ విద్యుక్త ధర్మంగా భావిస్తున్నామన్నారు. పాత్రికేయ రంగం నిష్పక్షపాతంగా ముందుకు వెళ్లాలని ఆకాంక్షిస్తున్నారన్నారు. ప్రతికొక్కటున్న 10,000 సైన్యంబు అన్నట్లు సామాజిక చైతన్యం కోసం, సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం తప్పిస్తూ నిష్పక్షపాతంగా పనిచేస్తున్న పాత్రికేయ మిత్రులందరికీ జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ శుభాకాంక్షలు తెలిపారు. సమాజ రుగ్మతలను రూపుమాపడానికి పాత్రికేయ మిత్రులు చేసేటువంటి కార్యక్రమాలు మా అందరికీ కూడా మార్గదర్శకం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ సందర్భంలో పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది, ముఖ్యంగా రాజకీయ నాయకుల మీద ఉంది. దాంతోపాటు
పత్రికలు 10 కాలాల పాటు నిలబడితే వాటి ద్వారా చైతన్యాన్ని తీసుకురావడానికి ఎంతో అవకాశం జరుగుతుంది. అదేవిధంగా మారుమూల ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులు కూడా ఎన్నో సాహసోపేతమైన కార్యక్రమాల ద్వారా ప్రజా జీవితాలను రంజింపజేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా పత్రికా స్వేచ్ఛను కాపాడడం మా విద్యుక్త ధర్మంగా మేము భావిస్తూ, అదేవిధంగా పాత్రికేయ రంగం నిష్పక్షపాతంగా ముందుకు వెళ్లాలనేటువంటి మాటలు మరొకసారి తెలియజేస్తూ, ఈ పత్రికా దినోత్సవం సందర్భంగా మిత్రులందరికీ కూడా మరొకమారు అభినందనలు తెలియజేస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మల్లవల్లి పారిశ్రామిక వాడలో పెట్టుబడులకు కంపెనీలు ముందుకు వస్తున్నాయని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అసెంబ్లీలో తెలిపారు. మల్లవల్లి పారిశ్రామిక వాడ 2వ దశకు అవసరమైన భూములు సేకరించాలని ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీ సమావేశాలలో మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ అభివృద్ధిపై గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం బడ్జెట్లో పరిశ్రమలకు 4,370 కోట్లకు పైగా నిధులు కేటాయించడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మల్లవల్లి పారిశ్రామిక వాడలో పారిశ్రామికవేత్తలకు 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వం హయాంలో 16.5 లక్షలకు ఎకరం కేటాయిస్తే గత వైసీపీ ప్రభుత్వం 89.5 లక్షలకు పెంచిందని మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వ తీరు కారణంగా పారిశ్రామికవేత్తలు రాష్ట్రం నుండి పారిపోయిన పరిస్థితి నెలకొందని వాపోయారు. ప్రముఖ దిగ్గజ కంపెనీ అశోక్ లేలాండ్ కంపెనీ ప్రారంభానికి సిద్ధంగా ఉన్న గత ప్రభుత్వ తీరు వలన వెనక్కిపోయారని విమర్శించారు. మల్లవల్లి పారిశ్రామిక వాడ సెకండ్ ఫేజ్ కోసం జిల్లా అధికారులతో సంప్రదించి తగిన భూమిని గుర్తించాలని కోరారు. రానున్న రోజుల్లో మరిన్ని పరిశ్రమలు మల్లవల్లికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. తాను గన్నవరం నియోజకవర్గంలో 15,000 ఉద్యోగాలు కల్పించకపోతే తాను వచ్చే ఎన్నికల్లో ఓటు అడగనని చెప్పారు. మోడల్ ఇండస్ట్రియల్ పార్కుకు రతన్ టాటా మోడల్ ఇండస్ట్రియల్ పార్కుగా నామకరణం చేయాలని కోరారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని ధ్వజమెత్తారు. అక్రమ కేసులు పెట్టడం మీద ఉన్న శ్రద్ధ రాష్ట్ర అభివృద్ధిపై పెట్టలేదని ధ్వజమెత్తారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 16.5 లక్షలకు ఎకరం కేటాయిస్తే 1360 ఎకరాలు ఎస్సీజెడ్ అవుతుంది. తర్వాత గత ప్రభుత్వం దాన్ని 89.5 లక్షలు పెంచిన పరిస్థితి అధ్యక్ష. కేవలం 52 కంపెనీలే ఫంక్షన్ స్టార్ట్ చేసిన అధ్యక్ష. 426 కంపెనీలు ల్యాండ్ అలొకేట్ చేసినా వాళ్ళు రాని పరిస్థితి, వాళ్ళు పారిపోయిన పరిస్థితి అధ్యక్ష. అలాగే అశోక్ లేలాండ్ కంపెనీ ప్రారంభానికి సిద్ధంగా ఉండి కూడా గత ప్రభుత్వ వైఖరికి వాళ్ళు చేసే పనులు నచ్చక వాళ్ళు అడిగిన వాళ్ళని ఇండస్ట్రీస్ని వేధించిన తీరుకి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. నేను హోల్సేల్ ఎండీతో మాట అశోక్ లేలాండ్ వెనక్కి తెచ్చిన పరిస్థితి అధ్యక్ష. అలాగే జిల్లా అధికారులతో సంప్రదింపులు జరిపి సెకండ్ ఫేజ్ని తగిన స్థలం గుర్తించాను అధ్యక్ష. ఈ 13.5 ఎకరాల తోడు మన చంద్రబాబు నాయుడు గారు గత కేబినెట్ మీటింగ్లో అందరు ఇండస్ట్రీస్కి 420 మందికి పాత రేటుకి 16.5 లక్షల రూపాయలకి ఎకరం కేటాయించిన పరిస్థితి అధ్యక్ష. ఇప్పుడు 479 ఎకరాలు అసైన్ ల్యాండ్ ఉంది అధ్యక్ష. దాన్ని ఎక్స్టెండ్ చేస్తే 183 కంపెనీల ప్రతినిధులు నన్ను కలిసిన పరిస్థితి అధ్యక్ష. అప్పుడు ఏపీఐసీ చైర్మన్ లేరు కాబట్టి నా దగ్గరికి వచ్చారు అధ్యక్ష. ఏపీఐసీ ఆన్లైన్లో కూడా వాళ్ళు సబ్మిట్ చేశారు. సుప్రీం సొల్యూషన్స్ అనే ఒక కంపెనీ 300 కోట్లు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్న పరిస్థితి అధ్యక్ష. రాబోయే కాలంలో 479 ఎకరాలు మనం తీసుకోగలిగితే ఇంకో 103 పరిశ్రమలు వచ్చే పరిస్థితి అధ్యక్ష. నేను 15,000 ఉద్యోగాలు కల్పించకపోతే వచ్చే ఎన్నికలు ఓటడగనని ఎన్నికల ప్రచారంలో చెప్పే అధ్యక్ష. అశోక్ లేలాండ్ నాకు తీసుకురావడం కానీ ఇప్పుడు మిగతా కంపెనీలకు ల్యాండ్ కార్డ్ అయితే 420 కంపెనీలు రాబోతుంది. మన దాంట్లో పాలసీలో కూడా 6 మాసాల్లో స్టార్ట్ చేయాలి, 2 సంవత్సరాలు కంప్లీట్ చేయకపోతే భూమి వెనక్కి తీసుకుంటామని చెప్పిన పరిస్థితి అధ్యక్ష. ఈ 479 ఎకరాలని ఎక్వైర్ చేసిన కోరుతూ, అలాగే ఈ మోడల్ ఇండస్ట్రియల్ పార్క్కి రతన్ టాటా మోడల్ ఇండస్ట్రియల్ పార్క్గా పెట్టమని గౌరవ మంత్రి గారిని కోరుతున్నా అధ్యక్ష. తెలుగుదేశం పార్టీ ప్రతి పేదవాడికి కూడు గూడు నీడ ఉండాలనే లక్ష్యంతో పనిచేసిందని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు తెలిపారు. ₹1 ఇల్లు ఇస్తామని జగన్ మోసం చేశారని జీవి ఆంజనేయులు విమర్శించారు. ఏడాదికి 5 లక్షల ఇల్లు ఇస్తామని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక వాటిని పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ ప్రతి పేదవాడికి కూడు గూడు నీడ ఉండాలనే లక్ష్యంతో పనిచేసిందని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు తెలిపారు. టిట్కో ఇళ్లపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ విషయంపై ఆంజనేయులు కీలక విషయాలు తెలిపారు. 7 లక్షల ఇళ్లను గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిందని అన్నారు. మొదటి దశలో 4,54,000 ఇళ్లకు టెండర్లు పిలిచారని గుర్తు చేశారు. 2019కి ముందే 3,13,832 ఇళ్లు 90% పూర్తయ్యాయని వివరించారు.
₹1 ఇల్లిస్తామని జగన్ మోసం చేశారని జీవీ ఆంజనేయులు విమర్శించారు. ఏడాదికి 5 లక్షల ఇళ్లు ఇస్తామని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక వాటిని పట్టించుకోలేదని అన్నారు. 5 ఏళ్లలో 25,000 ఇళ్లు ఇస్తామని అన్నారని, కానీ వైసీపీ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డికి ప్యాలెస్లు కావాలి కానీ పేదలకు టిట్కో ఇళ్లు వద్దా అని నిలదీశారు. బెంగళూరు, హైదరాబాదు, రుషికొండలో వాటిని కట్టారని చెప్పారు. 430 కోట్లు ఖర్చు చేసి రుషికొండ ప్యాలెస్ కట్టారన్నారు. పేదవాడికి 1 సెంటు ఇల్లని జగనన్న కాలనీ అన్నారని, అందులోనూ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ వచ్చి ఉంటే ఈ లక్షలాది ఇళ్లు పూర్తయ్యేవని అన్నారు. పేదలకు ఇల్లు రాకపోగా బ్యాంకుల నుంచి వాయిదాలు, నోటీసులు వచ్చాయని అన్నారు. టిట్కో ఇళ్ల కోసం 17 కోట్లు వడ్డీ చెల్లించారని, పేదవాడికి డిపాజిట్లు చెల్లించలేదని జీవీ ఆంజనేయులు అన్నారు. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో పూర్తయిన ఇళ్లకి లాటరీ వేసి న్యాయబద్ధంగా ఎవరికి లాటరీ వస్తే వాళ్ళకి ఇచ్చారు అధ్యక్ష. కానీ 90 సొమ్ము ఒకటిది సోకొకటిది అన్నట్టు 90% ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వంలో నిర్మించిన ఇళ్లకి రంగులు వేసుకొని ఆ 10% ఖర్చు పెట్టి సోకొకటిది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తి చేసి లాటరీ పద్ధతి ఇవ్వలేదు అధ్యక్ష. మోసం చేసి ఇష్టారాజ్యంగా సొంత ప్రయోజనాల కోసం వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చారు అధ్యక్ష. ఇళ్ళు పేదవాళ్ళని పక్కకు వదిలేసి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇళ్ళు ఇచ్చారు. ఆ విధంగా ఇచ్చిన ఇళ్లలో కూడా మోసం చేశారు. ఆ తర్వాత తెలుగుదేశం పూర్తి చేసినటువంటి 90% పూర్తి చేసినటువంటి ఇళ్లని మా సొంతం అని చెప్పేసి రంగులు వేసుకొని చెప్పుకోవడం చాలా సిగ్గుసేట అధ్యక్ష. నేను అడుగుతున్నా అధ్యక్ష, ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పాలనలో సంవత్సరానికి 5 లక్షలు 25 లక్షల మంది ఇళ్లు చేస్తామని ఎందుకు చేయలేకపోయారని నేను అడుగుతున్నా అధ్యక్ష. కనీసం కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి వాటిని ఆ 3,13,000 ఎన్డీఏ ప్రభుత్వంలో పూర్తయిన 90% పూర్తయిన ఇళ్లు కొన్ని, 70% పూర్తయిన ఇళ్లు కొన్ని ఎందుకు పూర్తి చేయలేకపోయారు అధ్యక్ష? 5 సంవత్సరాలు ఏం చేసింది ఆనాటి ప్రభుత్వం? మరి అడిగితే ప్రజలకు కూడా సమాధానం చెప్పలేనటువంటి ఆనాటి ప్రభుత్వం. అందుకే ప్రజలు ఈ ప్రభుత్వం మాకొద్దని ఇంటికి సాగనంపారు అధ్యక్ష. ఈ భూమి మీద జగన్ అనే వ్యక్తి ఉన్నంతకాలం ఈ రాష్ట్రం సర్వనాశనం అవుతుందంటూ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు చేశారు. జగన్ చేసిన దోపిడీకి సంబంధించిన అంశంపై వైసీపీ నేతలు తాను చెప్పేది వింటే సిగ్గుతో చస్తారన్నారు. జగన్ పెట్టిన బాధలకు తాను అయితే 10 సార్లు సూసైడ్ చేసుకునేవాడినని అన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 43 మంది జగన్ ప్రభుత్వంలో ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. పనులు చేసి డబ్బులు రాకపోతే అప్పులు చేసి బ్యాంకులు అప్పులు ఇవ్వక చనిపోయారన్నారు. ఈ భూమి మీద జగన్ అనే వ్యక్తి ఉన్నంతకాలం ఈ రాష్ట్రం సర్వనాశనం అవుతుందంటూ వ్యాఖ్యలు చేశారు. 1983 నుండి తాను కాంట్రాక్ట్ చేస్తున్నానని, ఇంత దుర్మార్గమైన రాక్షస రాష్ట్ర ప్రభుత్వం దగ్గర జగన్ ప్రభుత్వం దగ్గర చేయలేదన్నారు. జగన్ పెట్టిన బాధలకు తానైతే 10 సార్లు సూసైడ్ చేసుకోవాలన్నారు. 5 సార్లు హార్ట్అటాక్ వచ్చి బ్రతికిన వ్యక్తినని అన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అసెంబ్లీకి వస్తాడా అని ఎదురు చూస్తున్నా పిలిపించండి అన్నారు. 2019-24 వరకు రాక్షస పాలన జరిగిందంటూ విష్ణుకుమార్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. టిట్కో హౌసింగ్పై లఘు చర్చను విష్ణుకుమార్ రాజు ప్రారంభించారు. జగన్ చేసిన దోపిడీకి సంబంధించిన అంశంపై వైసీపీ నేతలు తాను చెప్పేది వింటే సిగ్గుతో చస్తారన్నారు. ప్రధాని ప్రతి ఇంటికి 1,50,000 సబ్సిడీ ఇస్తామని చెప్పాక ఏపీకి 7,01,400 ఇళ్లను కేంద్రం కేటాయించిందని తెలిపారు. 5 లక్షల ఇళ్లకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడంతో పాటు ఏపీ ప్రభుత్వం 1,50,000 సబ్సిడీ ఇచ్చి టిట్కో ద్వారా చేశారన్నారు. కాంట్రాక్టర్స్ ఎంతమంది సూసైడ్ చేసుకున్నారో తెలుసు అధ్యక్ష? 43 మంది కాంట్రాక్టర్స్ సూసైడ్ చేసుకుని ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. ఎందుకు చేసుకున్నారో తెలుసా? పనులు చేసిన తర్వాత డబ్బులు ఇవ్వకుండా అప్పుల పాలైపోయి మొత్తం ఎక్కడ బ్యాంకులో వచ్చి లోన్స్ కూడా కుట్టకుండా నానా బాధలు పడుతూ, అరే ఈ భూమి పైన ఈ జగన్మోహన్ రెడ్డి అనే మనిషి ఉన్నంత కాలము ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందనే ఉద్దేశంతో 43 మంది కాంట్రాక్టర్స్ ఆత్మహత్య చేసుకున్నారు అధ్యక్ష. నేను కాంట్రాక్టర్గానే పనిచేస్తున్నాను. 1983 నుంచి కాంట్రాక్ట్ వ్యవస్థలో నేను పనిచేస్తున్నాను అధ్యక్ష. కానీ ఎప్పుడు ఇన్ని రాష్ట్రాల్లో పనులు చేశాను కానీ ఇంత దారుణమైన దుర్మార్గపు రాక్షస ప్రభుత్వం దగ్గర పని చేయలేదు అధ్యక్ష. పని చేసిన తర్వాత జరుగుతున్న తిప్పలు ఏంటో బాధలు ఏంటో తెలిసినాయి అధ్యక్ష. అందుకే కాంట్రాక్టర్స్ 43 మంది సూసైడ్ చేసుకున్నారు. కానీ నాకు కొంత గుండె ధైర్యం ఎక్కువ. అందుకే
నేనున్న పరిస్థితిలో అయితే అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి పెట్టిన బాధలతో అయితే 10 సార్లు సూసైడ్ చేసుకోవాలి. 10 సార్లు సూసైడ్ చేసుకోవాలి అధ్యక్ష నాలాంటి వ్యక్తి. కానీ నాకు 5 సార్లు హార్ట్ అటాక్ వచ్చిన బతికిన వ్యక్తిని నేను. నాకు గుండె ధైర్యం ఎక్కువ. కాబట్టి నేను ఈరోజు ఇక్కడ అసెంబ్లీకి వచ్చి తమరి ద్వారా ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తున్నాను అధ్యక్ష. అసెంబ్లీ ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు కూటమి అధికారంలోకి వస్తే విద్యుత్ భారాలు ప్రజలపై వేయనని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రూ-అప్ ఛార్జీల పేరుతో భారం మోపడంపై వామపక్ష నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజల నుంచి వస్తున్న నిరసనలు దృష్టిలో పెట్టుకుని ట్రూ-అప్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేదంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదన్నారు. నగరంలోని హనుమాన్పేట దాసరి భవన్ నందు సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు, సిపిఎం నగర కార్యదర్శి దోనెపూడి కాశీనాథ్, పలువురు పార్టీ నేతలు కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. కోటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు కూటమి అధికారంలోకి వస్తే విద్యుత్ భారాలు ప్రజలపై వెయ్యమని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రాప్ ఛార్జీల పేరుతో భారం మోపటంపై మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన డ్రాప్ ఛార్జీలు అమలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. నెలాఖరులో 6,072 కోట్ల భారం పడితే మరో పక్షం రోజుల్లోనే 11,000 కోట్ల రూపాయలు వెరసి 17,000 కోట్ల రూపాయలు ప్రజలపై విద్యుత్ భారాలు పడతాయని తెలిపారు. విద్యుత్ భారాలు వెయ్యము, అవసరమైతే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పారు. 5 సంవత్సరాలు అవుతా ఉన్నది, 5 నెలలు అవుతా ఉన్నది అధికారంలోకి వచ్చి. తగ్గించకపోగా ట్రూ-అప్ ఛార్జీలు గత ప్రభుత్వం ఏదైతే ప్రపంచ బ్యాంకు షరతులకి తలవకి వాడుకున్నటువంటి కరెంటు కూడా వసూలు చేసేటటువంటి ట్రూ-అప్ ఛార్జీలు విధానాన్ని ఈయన కూడా కొనసాగించటం అనేటటువంటిది దురదృష్టకరం. కాబట్టి తక్షణమే గత నెల ఆఖరిలో 6,072 కోట్ల రూపాయలు భారం మోపితే ఈ నెలలో మరలా పక్షం రోజుల్లోనే సుమారు 11,000 కోట్ల రూపాయలు, అంటే వెలసి 17,000 కోట్ల రూపాయల భారం ప్రజలపైన రేపు డిసెంబర్ నుండి పడబోతా ఉన్నది. అందువలన తక్షణమే వామపక్ష పార్టీలుగా ఇప్పటికే ముఖ్యమంత్రి గారికి మా నిరసన తెలియజేశాం. ప్రజల నుంచి వస్తున్నటువంటి నిరసనని గమనించి తాళైపాలెంలో జరిగినటువంటి సబ్స్టేషన్ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి ప్రకటించాడు, భవిష్యత్తులో మేము విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి. అంటే గర్భంగా వారి అధికారం వచ్చిన నాటి నుండి పెంచము అనేటటువంటిది చెప్పడం జరిగింది. మేము అడుగుతా ఉన్నాం, గతంలో వచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి ట్రూ-అప్ ఛార్జీల యొక్క విధానం పైన భారం మోపుతూ ఈ 5 నెలల కాలంలోనే 17,000 కోట్ల రూపాయల భారం మోపేటటువంటి దానిపైన మీరు సమాధానం చెప్పండి. అనంతరం దోనెపూడి కాశీనాథ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు తాము అధికారంలో వస్తే విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు పూర్తిగా రద్దు చేస్తామని చెప్పి అమలు చేయకపోవటాన్ని తప్పుపట్టారు. ఈ నెల 19వ తేదీ నుంచి వామపక్షాల ఆధ్వర్యంలో ట్రూ-అప్ ఛార్జీలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ట్రూ-అప్ ఛార్జీలు అని చెప్పనేవి కానీ సర్దుబాటు ఛార్జీలు అని చెప్పనేటువంటివి కానీ మేము అమలు జరపం. నాకు ఓటు ఇవ్వండి, నన్ను గెలిపించండి అని చెప్పనని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ కూటమి నేతలు చేసినటువంటి వాగ్దానం ఇది. ఈ వాగ్దానాన్ని తొంగలో తొక్కి అటకెక్కించి ఈఆర్సీ పెంచింది నేను కాదని చెప్పనని దొంగాట ఆడేటువంటి దానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తా ఉన్నటువంటి తీరు చాలా దుర్మార్గపూరితమైనటువంటి చర్య. 6,072 కోట్ల రూపాయలు మన నవంబర్ 1వ తేదీ నుండి పెంచాం. ఆల్రెడీ 2021 సర్దుబాటు ఛార్జీల పేరుతో పెంచి అమలు జరిపేదానికి బిల్లులో కలిపిచ్చేటువంటి దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అక్రమంగా ఆస్తి కాజేయాలనే కుట్రతో ఓ పేద బ్రాహ్మణుడిపై హత్య యత్నానికి తెగబడిన వైసీపీ నాయకుడు పూనూరు గౌతమ్ రెడ్డిని ఆ పార్టీ నుంచి వెంటనే బహిష్కరించాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కొలనకొండ శివాజీ డిమాండ్ చేశారు. భూ కబ్జాలు, హత్యలు, దౌర్జన్యాలు ఇలా 42 కేసులున్న వ్యక్తికి వైసీపీ పార్టీ అండగా నిలవడం సిగ్గుచేటు అంటూ ఆయన మండిపడ్డారు. నగరంలోని గాంధీనగర్లో ఏపీసీసీ ఉపాధ్యక్షులు కొలనకొండ శివాజీ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. శివాజీ మీడియాతో మాట్లాడుతూ అక్రమంగా ఆస్తి కాజేయాలనే కుట్రతో ఓ పేద బ్రాహ్మణుడిపై హత్యాయత్నానికి తెగబడిన వైసీపీ నాయకుడు పూనూరు గౌతమ్ రెడ్డిని ఆ పార్టీ నుంచి వెంటనే బహిష్కరించాలని డిమాండ్ చేశారు. భూ కబ్జాలు, హత్యలు, దౌర్జన్యాలు ఇలా 42 కేసులున్న వ్యక్తికి
వైసీపీ పార్టీ అండగా నిలవటం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా వైసీపీ అధినాయకత్వం కళ్లు తెరిచి ఆ పార్టీ గౌతమ్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగించి గౌతమ్ రెడ్డి అక్రమంగా సంపాదించిన ఆస్తులను జప్తు చేయాలన్నారు. రౌడీ షీట్ తెరిచి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసే అవకాశం లేకుండా బార్ కౌన్సిల్ నుంచి బహిష్కరించాలన్నారు. ఈ మేరకు చర్యలు చేపట్టాల్సిందిగా విజయవాడ సిపిని కోరుతున్నట్లు వెల్లడించారు. వైసీపీకి చెందిన సోషల్ మీడియా ముఠాపై పోలీసులు చర్యలు తీసుకోవడం హర్షణీయమన్నారు. బుడమేరు ముంపు కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆటో కార్మికులు 25,000 రూపాయలకు పెంచాలని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనెపూడి శంకర్ తెలిపారు. ఈ నెలాఖరులోగా ఆటో కార్మికులకు వరద సాయం 25,000 ప్రకటించుకుంటే కార్మిక మంత్రి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. నగరంలోని గాంధీనగర్ ధర్నా చౌక్ వద్ద ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి దోనెపూడి కాశీనాథ్, పలువురు కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు. బుడమేరు ముంపు కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆటో కార్మికులకు 25,000 రూపాయలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ నెలాఖరులోగా ఆటో కార్మికులకు వరద సాయం 25,000 ప్రకటించకుంటే కార్మిక మంత్రి కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ కలిసి ముట్టడిస్తామని హెచ్చరించారు. మోదీ ప్రభుత్వం ఈ చలానాల పేరుతో 10,000 రూపాయలు విధించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఆటో కార్మిక సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని చెప్పి విజయవాడ నగరం బుడమేరు వరదతో విలపించిన కారణంగా ఆ బుడమేరు వరదకు సంబంధించినటువంటి ఆటోలు కనీసం విజయవాడ నగరంలో 10 రోజుల పాటు 6,000 ఆటోలకు పైగా నీళ్ళల్లో తడిసిపోయి వరద బాధిత ఆ ప్రాంతాలు. నిన్నగాక మొన్న నాగులైనటువంటి ఒక ఆటో కార్మికుడు సింగనగర్ ప్రాంతంలో ప్రభుత్వం ఇచ్చేటువంటి సహాయం చాలక ప్రైవేటు ఫైనాన్సియర్స్ ఫ్లాట్ ఇంట్రెస్ట్ దోపిడీని తట్టుకోలేక ఇన్సూరెన్స్ అధికారుల తాత్సర్యం వల్ల నిర్లక్ష్యం వల్ల తన ఆటోను తానే ఫ్లైఓవర్ సెంటర్లో తగలబెట్టుకునేటువంటి పరిస్థితి ప్రజలందరికీ తెలిసిందే. కాబట్టి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఇచ్చే 10,000 లేదు, వాహన మిత్ర లేదు, 10,000 సహాయం ఎందుకు కొరగానటువంటి సహాయం. కాబట్టి దాన్ని ఒక కనీసం 25,000 రూపాయలకు పెంచడం ద్వారా ఆటో కార్మికులకు న్యాయం చేయమని అడుగుతున్నాం. మీరు గనక ఈ నెలాఖరు లోపు గనక ఆటో కార్మికులకు వరద సహాయం అందించకపోతే కార్మిక శాఖ మంత్రి కార్యాలయాన్ని విజయవాడ నగరంలో ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ విజయవాడలో ముట్టడిస్తామని చెప్పేసి సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడి భారాలు వేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రమాదాల నివారణ పేరుతో 106/1/2 అనేటువంటి ఒక చట్టాన్ని చేసింది. 135 రూపాయలున్న జరిమాన్ని 1035 రూపాయలకి, 1000 రూపాయలున్న జరిమాన్ని 10,000 రూపాయలకి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం 21వ నెంబర్ జీవో తీసుకొచ్చింది. లైట్ మోటార్ వెహికల్ వ్యాన్లు, కార్లు, జీపుల మీద రోడ్ ట్యాక్స్, అదేవిధంగా ఇన్సూరెన్స్ భారీగా పెంచుతూ 31వ నెంబర్ జీవో తీసుకొచ్చింది. ఈ 2 జీవోలు రద్దు చేయాలని చెప్పి మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 894 గెజిట్ తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం 894 గెజిట్ తీసుకొస్తేనే అప్పటి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జీవో నెంబర్ 21 రిలీజ్ చేశాడు. దాన్ని అప్పటి నుంచి ఆ ప్రభుత్వం కొనసాగించింది. ఈ ప్రభుత్వం వచ్చి ప్రస్తుతం ఉన్న చంద్రబాబు నాయుడు గారు నేను అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 21 రద్దు చేస్తా అన్నారు. ఈ జీవో నెంబర్ 21 ఏమంటే ఫైన్లు విపరీతంగా పెంచారు. 500 రూపాయలు పర్మిట్ ఫైన్ని 10,000 రూపాయలు పర్మిట్ చేశారు. ఫిట్నెస్ లేకపోతే 1000 రూపాయలు ఉన్న ఫైన్ని 5,000 రూపాయలు చేశారు. నిజంగా ఒక ఎంవీఐ ఒక ఆటో డ్రైవర్ పైన రికార్డ్ అల్వోకే లేకపోతే కేసు రాస్తే 25,000 రూపాయలు ఫైన్ వేసే విధంగా ఈ జీవో నెంబర్ ఉంది. కాబట్టి దీనిని ఏఐటీసీగా ఏపీ ఆటో వర్కర్స్ ఫెడరేషన్గా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పిల్లల్లో ఆధ్యాత్మిక భావాలు పెంపొందించే విధంగా శ్రీ పరంజ్యోతి మానవ సేవా సమితి అనేక కార్యక్రమాలు చేస్తుందని కార్పొరేటర్ అంబడిపూడి నిర్మల కుమారి అన్నారు. విద్యార్థులు ఉపాధ్యాయుల పట్ల ఎలా కృతజ్ఞతా భావంతో ఉండాలో తెలియజేస్తున్నారని చెప్పారు. విద్యార్థి దశ నుండే మానవ విలువలు నేర్పాలని ఆమె సూచించారు. శ్రీ పరంజ్యోతి మానవ సేవా సమితి ఆధ్వర్యంలో దుర్గాపురం ఎస్టీవీఆర్ స్కూల్ ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు అంబడిపూడి నిర్మల కుమారి, మల్లేశ్వరి, బలరాం పాల్గొని ఉపాధ్యాయులను సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ పరంజ్యోతి మానవ సేవా సమితి చేస్తున్న సేవా కార్యక్రమాలు హర్షదాయకమన్నారు. పిల్లల్లో ఆధ్యాత్మిక భావాలు పెంపొందించే విధంగా కృషి చేస్తున్నారని చెప్పారు. విద్యార్థులు ఉపాధ్యాయుల పట్ల ఎలా కృతజ్ఞతా భావంతో ఉండాలో తెలియజేస్తున్నారని అన్నారు. గత 33 సంవత్సరాల నుంచి ఈ కల్కి సేవా సంస్థ వాళ్ళు ప్రజలందరికీ ఎంతో మేలుకరంగా, ఎంతో ఉపయోగకరంగా పిల్లలకే కానీ అందరికీ మంచిగా సేవా సంస్థ చేస్తున్నందుకు
వాళ్ళ సంస్థ ఇంకా అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా స్కూలు ఎస్టీవై స్కూలు యాజమాన్య టీచర్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసిన ఈ సేవా సంస్థ పేదలకు శ్రీమంతమని, అదేవిధంగా బ్లడ్ బ్యాంకు, ఇలాగా పేద పిల్లలకు చదువు కోసము ఆర్థిక సహాయం, ఆరోగ్యాల కోసం ఆర్థిక సహాయం, ఇలాగా చాలా చేస్తున్నారు. ఈ రోజుల్లో పిల్లలలో ఆధ్యాత్మిక భావన పెంపొందించడానికి, అదేవిధంగా మానవ విలువలు నశిస్తున్న క్రమంలో పిల్లలకు కూడా వాళ్ళ చిన్నతనం నుండి అన్నీ అలవడాలని వాళ్ళు వాళ్ళ మాటల ద్వారా, వాళ్ళ సేవల ద్వారా వాళ్ళు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అనంతరం స్కూల్ ప్రిన్సిపాల్ సూర్యప్రభ మాట్లాడుతూ తమ పాఠశాల ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించడం అభినందనీయమని అన్నారు. ఈ సంస్థ గత 33 సంవత్సరాలుగా సేవ చేస్తున్నారని చెప్పారు. భవిష్యత్తులో కూడా సేవా కార్యక్రమాలు చేయాలని అభిలషించారు. మరి ఈ సంస్థ గత 33 సంవత్సరాల నుంచి సోషల్ సర్వీసు సమాజంలో ఈ సొసైటీలో చేస్తున్నారు. ఈ సంస్థకి చాలా మంచి పేరు ఉంది. ఇలాగే ఈ 33 సంవత్సరాల నుంచి ఇంకా ఎన్నో సంవత్సరాలు వీళ్ళ యొక్క సంస్థ ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈరోజు మా పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని చేసినందుకు గాను మా పాఠశాల ఉపాధ్యాయ బృందం నుంచి మా విద్యార్థులందరి తరపున సేవా సమితి వాళ్ళకి మనస్ఫూర్తిగా నమస్సుమాంజలి తెలియజేస్తున్నాం. అనంతరం పరంజ్యోతి మానవ సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ సమాజంలో ప్రతి మనిషి ఎవరో ఒకరి మీద ఆధారపడి జీవిస్తారని చెప్పారు. అలాంటి వారి పట్ల కృతజ్ఞతా భావంతో ఉండాలని అన్నారు. మేము మా పరంజ్యోతి మానవ సేవా సమితి నుండి వచ్చాము. మా సిద్ధాంతం ఏమిటంటే సమాజంలో ప్రతి మనిషి ఎవరో ఒకరి మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. దీనివలన మనము ఎవరి మీద ఆధారపడి జీవిస్తున్నామో వాళ్ళందరికీ మనం కృతజ్ఞతా భావం అలవరచు. విజయవాడ మొగల్రాజపురంలోని సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో నిర్వహిస్తున్న బాలోత్సవంలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఉమ్మడి కృష్ణాతో పాటు గుంటూరు జిల్లాలోని 200 పాఠశాలల నుంచి 12,000 మందికి పైగా విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొని తమ సృజనను చాటుతున్నారు. విజయవాడ సిద్ధార్థ ఆడిటోరియం చిన్నారుల సృజనకు వేదికైంది. నిన్న ప్రారంభమైన అమరావతి బాలోత్సవానికి వేలాది మంది విద్యార్థులు తరలివచ్చారు. బాలబాలికల్లో ప్రతిభా పాఠవాలను వెలుగుతీసేందుకు ఏర్పాటు చేసిన వేడుకల్లో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ చాటారు. ఉమ్మడి కృష్ణాతో పాటు గుంటూరు జిల్లాలోని 200 పాఠశాలల నుంచి 12,000 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. నిర్వాహకులు సిద్ధం చేసిన 6 సాంస్కృతిక 10 అకాడమిక్ వేదికలపై ప్రదర్శనలిచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఎవరైనా ఒక విద్యార్థి సమగ్రంగా విద్యను అభ్యసించాలంటే వారు గ్రహించే శక్తి, జ్ఞాపకం పెట్టుకునే శక్తి, మళ్ళా తిరిగి స్ఫురణ, మళ్ళా తిరిగి దాని జ్ఞాపకం తెచ్చుకొని రాసేటువంటి విధానం ఇవాళ అమలు జరుగుతుంది. అంతవరకు అవసరమే. కానీ ఈ సమాజంలో కానీ ప్రకృతిలో కానీ జరుగుతున్న పరిణామాల మీద సృజనాత్మకత అంటే చింతన కానీ, అదేవిధంగా
ఊహాశక్తి కానీ పెరగడానికి మాత్రం అవకాశాలు ఉంటలా. న్యాయంగా ఒక మంచి విద్యాలయం అని అంటే చదువుతో పాటు గ్రంథాలయం ఉండాలి, డ్రిల్ టీచర్ ఉండాలి, కల్చరల్ నేర్పేటువంటి టీచర్ ఉండాలి, వృత్తులుగా నేర్పేదానికి క్రాఫ్ట్ టీచర్ ఉండాలి, దేశభక్తి పెంచేదానికి ఎన్సీసీ, స్కౌట్స్ లాంటి కార్యక్రమాలు ఉండాలి, బ్రహ్మాండమైన ఆట స్థలం ఉండాలి. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రంథాలయంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లంక వీరయ్య జెడ్పీ స్కూల్ విద్యార్థులు గ్రంథాలయాల విశిష్టతను గురించి తెలియజేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రంథాలయ పితామహులు ఎస్ఆర్ రంగనాథన్, శ్రీ అయ్యంకి వెంకటరమణ చిత్రపటాలకు పూలమాలలు సమర్పించారు. గ్రంథాలయాల అభివృద్ధి, వారు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం నిర్మల, గ్రంథాలయ అధికారి స్వర్ణలత, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు కోడిబోయిన బాబీ, ఉపాధ్యాయులు జగతి, అరుణకుమారి, క్రాంతి, ఉపాధ్యాయులు, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. ఎస్ఆర్ రంగనాథన్ గారు ఏ విధంగా అయితే ఈ దేశంలో ఒక శాశ్వతమైనటువంటి గుర్తుండే గ్రంథాలయాన్ని స్థాపించారో మీరు కూడా చక్కని నైపుణ్యతను సాటి మీరు కూడా మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దబడాలని కోరుకుంటూ రేపటి నుంచి మేడం గారు పెట్టేటువంటి ప్రోగ్రామ్స్లో మీరు అందరూ పాల్గొండి. 20వ తారీఖు మీ అందరికీ కూడా ఈ ముగింపు రోజు పెద్దలందరి సమక్షంలో మీ అందరికీ చక్కని బహుమతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.